నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రానికి లేదా ఇక్కడ తమ పాలన ద్వారా దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఎన్నికలకు ముందు మా రాజ్యాంగం డిఫరెంట్గా ఉంటుంది, మా పాలన డిఫరెంట్గా ఉంటుంది, మేము రెడ్ బుక్ అనే పేరుతో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాం అని ప్రకటించి పాలన పగ్గాలు ఎప్పుడైతే చేపట్టారో ఈ సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన ఫలితంగా, అందులో మరీ ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలుండి శాంతి భద్రతలను కాపాడాల్సి నా బాధ్యత మీద ఉండి లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అంతా తమ చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, అందులో పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళను ఒక ఆర్మీలాగా, ప్రైవేట్ ఆర్మీలాగా తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే మొదలుపెట్టిన ఈ వికృత యజ్ఞం ఏదైతే ఉందో, ప్రత్యర్థుల మీద దాడులు, ఎక్కడైనా ప్రశ్నించే గొంతు ఉంటే దాన్ని నొక్కడం, తప్పుడు కేసులు పెట్టడం, నోరెత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళనలు క్రియేట్ చేయడం, టెర్రర్, దీన్ని పూర్తిగా 100కు 150% అచీవ్ చేశామని రికార్డు బ్రేక్ చేసుకున్నారు ఏడాది పాలన సందర్భంగా. రోజు కనీసం 10 కేసులు. ఇవి ఎవరన్నా గూండాలు చేసే పనులు, అరాచక శక్తులు చేసే పనులు. అరాచక శక్తుల నుంచి, గూండాల నుంచి సామాన్య ప్రజలను, పౌరులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, అందులో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ తయారైనట్టు కనపడుతోంది. నిన్ననే చూశాను ఆ మధ్య ఎన్హెచ్ఆర్సీ కామెంట్ ఒకటి. ఉత్తరప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ లాగా తయారైందన్న కామెంట్ ఈ మధ్య ఎన్హెచ్ఆర్సీ దాంట్లో చూశాను.